మనం రూమ్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. బండి వాషింగ్ చేయించి మొత్తం ఒకసారి బయట ఫుడ్ తినేసి ఇంకేమైనా షాపింగ్ ఉంటే చూసుకొని లేలో రేపు మార్నింగ్ ఇటు నుంచి మనాలి అంటున్నా, ప్యాంగాంగ్, చుషెలు, హాన్లే ఇటు సైడ్ వెళ్తాం అన్నమాట. సో ఈరోజు రెస్ట్ డే, కొద్దిగా చిల్ అవ్వచ్చు. ఈరోజు నాకెందుకో లేలో ఆర్మీ వాళ్ళ మూమెంట్ ఎక్కువ కనిపిస్తుంది. మైట్ బి అది ఎందుకో తెలీదు. మూమెంట్ ఇన్ ద సెన్స్ రోడ్ల మీద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అది ఎందుకైనా అయి ఉండొచ్చు. బట్ నేను లాస్ట్ 2 days ఉన్నప్పుడు కనిపించలేదు, అంతకుముందు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కనిపించలేదు. ఈరోజే కనిపిస్తుంది ఎందుకో. చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చాం వాషింగ్ దాకా. ఇంకొక 5 minutes డ్రైవ్ అంతే. ఇక్కడ రోడ్లు చిన్నగా ఉండేసరికి వెహికల్స్ తక్కువ, బయట వచ్చే టూరిస్టులు ఎక్కువ ఇక్కడ. సో రోడ్లు వీళ్ళు ఇంతకంటే వైట్ చేసినా వేస్ట్, వీళ్ళకి పనికిరాదు. సో ఇదే సైజ్ రోడ్లు, ఇక్కడే తిరగాల్సి వస్తున్నాయి. ఓసి ఆపరేషనల్ కమాండర్. బండి వాషింగ్ అయిపోయింది బ్రో. లిటరల్లీ 250 తీసుకురాడు బండి వాషింగ్కి. మడ్డలా చేశాడు. 250 తీసుకోవడం నాకు ప్రాబ్లం కాదు, మడ్డలా చేయడం ఈజ్ మై ప్రాబ్లం. అన్న అది క్లీన్ చేయన్న అంటే, అన్న అది ఆయిల్ మరకన్నా పోదన్నా అంట. అలాడా అమ్మ పోనప్పుడు నీకు ఎందుకురా ఇంకా క్లీనింగ్ పెట్టుకొని, పోనప్పుడు నువ్వు పెట్రోల్ వాష్ చేయరా, ఎక్స్ట్రా ఇస్తానంటే పెట్రోల్ రేట్ ఎక్కువ అన్నా. నేను డబ్బులు ఇస్తాను రా బాబు అంటే, లేదన్నా పెట్రోల్ వాష్ లేదన్నా మా దగ్గర అన్నాడు. ఏమనాలి బ్రో ఇలాంటి వాళ్ళని? నువ్వు డబ్బులు తీసుకోవడం నాకు ప్రాబ్లం కాదు బ్రో, దానికి తగ్గట్టు క్లీనింగ్ చేయకపోవడం నాకు ప్రాబ్లం. 250కి నేను బెంగళూరులో పెట్రోల్ వాష్ చేయిస్తా బ్రో, నువ్వు 250కి వాటర్ వాష్ సగం చేసి. నైస్ బ్రో, వెరీ నైస్. నువ్వు చల్లగా ఉండాలి. నానాడు కేటీఎం సర్వీస్కి ఇచ్చాడు, అందుకు వచ్చాను ఇక్కడికి. సర్వీస్ అయిపోయింది. సర్వీస్ ఏం కాదు, జస్ట్ రేడియేటర్ చెక్ చేసి చైన్ టైట్ చేసాడు అంతే. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి తినడానికి ఇక్కడ కేటీఎం అని అడిగితే ఎదురుగా హోండా షోరూమ్ ఉంటుంది బ్రో, అక్కడికి వెళ్ళండి. దాని ముందు ఒక ప్లేస్ ఉంటుంది. మీకు నాన్ వెజ్లో చికెన్, మటన్లో ఏ ఐటెం కావాలన్నా జమ్మూ కాశ్మీర్ టైప్లో స్టైల్లో దొరుకుద్ది అన్నాడు. సో ఇంక ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. హోండా షోరూమ్ అనుకుంటే వెళ్ళాలి. 1.2 kilometers చూపిస్తుంది. అది మిస్ అయితే బిస్కెట్ అవుతాం. అందుకు మనోడు ఒక రెస్టారెంట్ చేశాడు, బాగుంటుందని చెప్పాడు. అక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు నాన్ వెజ్ తినాలి బ్రో. తిని చాలా రోజులైంది లిటరల్లీ. నిన్నెప్పుడో తిన్నాం, నిన్నటి నుంచి తినలేదు మళ్ళీ చికెన్. ఏది నిన్న పొద్దున లైట్గా ఒక చికెన్ పిజ్జా తిన్నాం అంతే, ఇంకేం దొరకలేదు అప్పటి నుంచి నాన్ వెజ్లో. ఇప్పుడైనా సరే కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం. మనోడు వాషింగ్కి ఇచ్చిన ప్రతిసారి ఇలానే ఊగుతాడు. ప్రతిసారి ఏంటంటే కొంచెం ఒక 1 hour అలా వదిలేసేటోళ్ళం వాషింగ్ అవ్వంగానే. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్నాం కదా, అంత టైం లేదు. సో వచ్చాం బయటికి, కొద్దిగా ఇంజిన్ హీట్ అయ్యేంత వరకు ఇంతే, ఒక 5-10 నిమిషాలు.
ఇలానే ఊగుతా వెళ్తాడు. ఇంకొద్దిగా దూరమే ఈ కష్టాలు. తర్వాత మనవాడికి అలాగ ఒక 40 minutes బ్రేక్ దొరుకుద్ది. వచ్చేసామనుకుంటా. थोड़ा आगे जाना है. లంచ్ అయిపోయింది. అరౌండ్ 1.5 hour or 1 hour 45 minutes లైక్ దట్ ఉన్నాం హోటల్లో. లడాఖీ హిమాలయన్ కేఫ్ అంట. ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ అసలు. ప్రైజెస్ అంటే లోకల్ లేతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ లేలో 150కి దొరికితే ఇక్కడ 180 అలా ఉంది. కానీ టేస్ట్ మాత్రం సాగొట్టాడు. చాలా బాగుంది. నాన్ వెజ్, కంప్లీట్ నాన్ వెజ్ ఈరోజు తినింది. మటన్, చికెన్ ఈరోజు కంప్లీట్ తినింది అలాంటివి. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రేటింగ్ ఏదో సూపర్గా ఉందిలే, ఆన్లైన్లో ఏదో డబ్బా కొడుతున్నారు అనుకున్నా, కానీ అమ్మో మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. కొంచెం కుదిరితే ముందెళ్ళండి. ఎందుకు అంటే ఇక్కడ కొన్నిసార్లు ఫుల్ అయిపోద్ది. అక్కడ ఉంది తక్కువ, 3 బెంచ్లు 4 బెంచ్లు. అందువల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి బట్టలు తీసుకొని పొద్దున ఉతికిన బట్టలు లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హాస్టల్ నుంచి శాంతి స్తూప. మనకి పెద్ద దూరం, ఇంకా జస్ట్ 800 meters అంతే. శాంతి స్తూప వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైనా చైన్ స్ప్రాకెట్కి, అదే ఆడ చైన్ లూప్ అయిపోయింది, అది కొనుక్కొని అక్కడి నుంచి పెట్రోల్ పట్టించుకోవడానికి వెళ్ళాలి. 2 బైక్స్లో ఫుల్ ట్యాంక్, సైడ్ డబ్బాల్లో ఫుల్ ట్యాంక్. ఎందుకంటే రేపు ప్యాంగాంగ్ దగ్గర మనకు పెట్రోల్ దొరికే ఛాన్స్ చాలా తక్కువ. సో ఇక్కడి నుంచే పట్టించుకొని వెళ్ళాలి. అందుకు इतना दूर में शांति स्तूप क्यों है? ఎంట్రీ ఇదే శాంతి స్తూప్ అంట. చాలా దూరం వచ్చాం బ్రో నడుచుకుంటా. పైకి ఎక్కేంత ఓపిక లేదు నాకు, ఇక్కడి నుంచే చూడాలి. చెక్ శాంతి స్తూపం అయిపోయింది బ్రో. ఇప్పుడు కిందకి వెళ్ళి వేదాంతిని అక్కడ వదిలేసి హాస్టల్ రోడ్ దగ్గర మనం వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని ले मार्केट ले. हाँ हाँ लेकिन महंगा है. हाँ लेकिन महंगा है ये. मतलब बाइकर्स कैफे काफी फेमस है. हाँ जैसे दिल्ली में अगर आपको संडे को बाइकर्स को मिलना हो ना तो 2-3 स्पॉट्स हैं, उसमें से होटल है. ये भाई ने बोल दिया ये महंगा, ज़्यादा महंगा कैफ़े है. कॉफ़ी 200 कुछ है. వదిలేసి మనం పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోదాం. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే బైకర్స్ కేఫ్ అన్నమాట. కానీ ప్రైస్ ఎక్కువ అని చెప్పాడు. మనం ఉందన్న బ్రౌన్ షర్ట్ స్వెటర్ వేసుకున్నా. లిటరల్లీ కాఫీ 200-250 ఉంటుంది బ్రో. అది కూడా కప్పులో పావిస్తాడు, పావలాగాడున్నాడు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాఫీకి 250 పెట్టేంత.
అదేదో బిర్యానీకి పెట్టుకుందాం. అదే శాంతి స్తూప. మళ్ళీ లే మార్కెట్ దాకా వచ్చాం బ్రో. ఊరంతా తిరుక్కొని వచ్చాం ఈసారి. వీడికి అది తీసేసుకుంటే చైన్ స్ప్రే ఇంకెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి తినేసి వెళ్దాం అనేది నా ప్లాన్. మరి ఆడేమంటాడో మనకు తెలీదు. ఎందుకంటే మన హాస్టల్లో వాడు చికెన్ అడిగితే 4 ముక్కలు వేసి 400 అంటున్నాడు భయ్య. చికెన్ లేకుండా తట్టుకోలేదు ఈ శరీరం. అందుకు ఇక్కడ రోడ్డు క్రాసింగ్ పెద్ద యుద్ధమే. ఇది లేలోనే పెద్ద హాస్పిటల్ SNMN అని. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నారు లోకల్స్. హైలెక్స్ భలే ఉంటుంది బండి. వీడు ఊరంతా తీసుకొని వెళ్తాడు. पेट्रोल पंप जाएंगे ना. వీడి షాపింగ్ అయిపోయింది. 2 చైన్ స్ప్రేలు కలిపి 960 దింగాడు బ్రో. దీని బదులు ఆన్లైన్లో పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకు. నేను వాడేది కంగారు బ్రాండ్ది చైన్ స్ప్రే, చైన్ క్లీనర్ అన్నీ వస్తాయి. ఎప్పుడు పెట్టినా 2 సెట్లు పెడతాను. 2 కలిపి 960 పడుతుంది. లైక్ 2 చైన్ స్ప్రేలు, 2 చైన్ లూప్స్, 2 బ్రష్లు, మళ్ళీ మొత్తం కలిపి 900 సంథింగ్ పడుతుంది. 960 కూడా కాదు. వీడి దగ్గర జస్ట్ 2 చైన్ స్ప్రేలు 960 దింగాడు. కాకపోతే ఇక్కడ ఇంకేం చేయలేదు, మనకు అవసరం తీసుకున్నాం అంతే. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పెట్రోల్ పట్టించి ఆ తర్వాత అటు నుంచి రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్ దగ్గర మనకు మోమోస్ షాప్ ఒకటి ఉంది. ఆ దగ్గరికి వెళ్ళి మోమోస్ తిన్నాం. బాగుంటాయో, అంబియన్స్ అంతా బాగుంది. అందుకు బయట బడ్డీ కొట్టే కానీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. వీళ్ళు వెనమ్ రైడర్స్ అంటే ఆ కంపెనీ పేరు వెనమ్. వీళ్ళు తీసుకున్న టూరిస్ట్ ప్యాకేజ్ కంపెనీ పేరు. మనం మళ్ళీ ఇక్కడికే వచ్చి పెట్రోల్ పట్టిస్తున్నాం. లాస్ట్ టైం కూడా ఇక్కడే పట్టించాం హెచ్పిలో. ఇప్పుడు ఇక్కడే 2 బైకులు ఫుల్ ట్యాంకు, మళ్ళీ సైడ్ ఉన్న డబ్బాలు ఫుల్గా పట్టించేసి फुल टैंक. बस 1 मिनट भैया. మనకు 2 పెట్రోల్ క్యాన్స్లో కలిపి 10.3 లీటర్స్ పట్టింది. ఓవరాల్గా 13.2 లీటర్స్ పట్టింది. అంటే బండ్లో 3.1 లీటర్స్ సంథింగ్ పట్టింది. సో ఇంకా పీస్ఫుల్. ఇప్పుడు ఇది నేను ఎంత క్లోజ్ చేసినా క్లోజ్ అవుతుంది, కానీ ఇది మాత్రం నేను ఎంత క్లోజ్ చేసినా క్లోజ్ అవ్వట్లేదు. ఎంసీలు పెట్టు ఏం పెట్టినా లిటరలీ
రెండు రివర్స్ చేసి పెట్టాను కావాలని. ఒకవేళ లీకేజ్ ఏమన్నా అయినా మనకి పెద్ద ప్రాబ్లం లేకుండా ఉండడానికి. మొన్న గోవాలో ఇది చుక్కలు గారింది, రివర్స్ చేసి పెట్టాను. జస్ట్ వితిన్ 15 minutes దీనికి పెట్టిన గ్లూ గమ్ మొత్తం పోయింది, మొత్తం లీక్ అయిపోయింది. అరౌండ్ 3 లీటర్లు రోడ్డు మీద పోయింది. నేను చూసి ఆపే గ్యాప్లో అంత స్పీడ్గా పోద్ది, ఇది అంత పెద్ద బొక్క ఉంది. ఇదైనా లైట్ 1/2 hour వాడితే 250 ml సంథింగ్ పోయింది దీంట్లోంచి. కానీ దీంట్లో అలా కాదు. సో అందుకు 2 రివర్స్ చేసి పెట్టాను అనమాట. ఇంకెక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ దారిలోనే మోమోస్ తీసుకొని వెళ్తాను నేను. వీడి సంగతి నాకు తెలీదు. వీడు నాకు ఆకలి ఎట్లేదు, నేను బర్గర్ తింటా అంటున్నాడు. మనకు బర్గర్తో తీరే ఆకలి కాదు కదా, కొద్దిగా మోమోస్ పడాలి. వాడు ఇంక వెజ్ మోమోస్ అంటే ఇంకంతే, నేను అక్కడే సావాలి. కొద్దిగా నాన్ వెజ్ ఏమన్నా తగిలితే టేస్ట్ బడ్స్కి కొద్దిగా టేస్ట్గా ఉంటుంది, లేదంటే అంతే. ఇంకా ఇదే బ్రో మన మోమో షాపు. ఎదురుకు కనిపిస్తుంది చింటూ బాయ్కి ట్యాక్స్ కట్టాలి ఇక్కడ. వచ్చి నువ్వు మోమోస్ తింటుంటే ప్లేట్కి ఒక మోమో. లేంటే లిటరల్లీ ఎలా చూస్తున్నాడంటే ఎరా దొంగ నా కొడుకు మొత్తం దెంగి తింటా అన్నట్టు చూస్తున్నాడు చింటూ బాయ్. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి హాస్టల్ వెళ్ళిపోయి లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాం. ఇంక చిన్నవి బయట ఉన్నాయి, హైగా లోపల వేసేసి అన్నీ ఛార్జింగ్లకు పెట్టి నిన్నటి వీడియో మొత్తం రేపు మార్నింగ్ అప్లోడ్ అయ్యేలా ప్రీషెడ్యూల్ చేయాలి. ఈరోజు ఎల్లుండి. ఎందుకంటే నిన్న మనకి నెట్ లేకపోవడం వల్ల బొక్క అయింది, అందుకు. अब रिकॉर्डिंग शॉर्ट हो गया, मतलब 8 सेकंड का लैग है. मैं इसको पहले